ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన తినిచి చురుకైన మెలకునిచ్చి మరో సూర్యుదించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికిర వాత్సల్యత మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడతాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికిరము కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం సజీలకలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి యొక్క నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికిరము కలిగిన దేవుడవు నాయన. ఈరోజంతా కూడా తండ్రి మాకు పని పాటల తోడుగా ఉండండి. మేము చేయు ప్రతి పని ద్వారా మీరు మహిమపరిచి కనిపించే భాగ్యాన్ని ఇవ్వండి. ఎంతమంది బిడ్డలు ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి. మీ సహాయాన్ని ఇస్తున్నాం. మీకు వందనాలు తండ్రి. ఎంతమంది బిడ్డలకు రక్షణ అనుభవం లేదా బిడ్డలకి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. అయ్యా, మీరు మా కోసం సిలువలో కాచిన రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ బిడ్డలుగా అంగీకరించి తండ్రి, మీరు అక్కడి వరకు ఎదురు చూచే బిడ్డలుగా మమ్మల్ని చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. తండ్రి, బిడ్డలైనా తండ్రి, ఏ విషయమై మీ పాదాల చెంత మొరపెడుతున్నారు బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. వాళ్ళకు అవసరాలు తీర్చండి. ప్రార్థన అవసరం కోరిన బిడ్డలు కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఉండి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మేలుతో నింపమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. తండ్రి, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు నాయన. తండ్రి, ఎలాంటి పరిస్థితి అయినా బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఉండి సహాయనిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజంతట్లో నాయన మా రాకపోకలను భద్రపరచండి. మేము చేయు ప్రతి పని ద్వారా మీరు మహింపచ్చి గణపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికిరము కలిగిన దేవుడవు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలు ఈ రోజు నాయన తండ్రి తమ పుట్టినరోజు జరుపుకున్నారు. బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయాన్ని ఉండి ఇంతకాలం కాపాడారు తండ్రి. నూతన సంవత్సరం దాయగిట్టినిచ్చారు. మీకు వందనాలు. ఇంకా అనేక సంవత్సరాలతో పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మాయింపచ్చి గణపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు తండ్రి తమ వివాహ దినాలు జరుపుకున్నారు. బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఉండి బిడ్డలు ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన. చేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకోవాలని జ్ఞాపం చేసుకున్నారు. బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఉండి మీ అందరూ నన్ను నిరీక్షించే ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు నాయన, మీకు వందనాలు అయ్యా. ఈరోజంతట్లో నాయన మీ కృప కాపుదల భద్రత ఇచ్చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. మా జీవితాల ద్వారా మహింపచ్చి కనపరిచే భాగ్యాన్ని తిరిగి నాయన రాత్రికాల ప్రార్థనలో పాల్గొనేంతవరకు నాయన మీ కృప కాపుదల భద్రత మాతో ఉంచమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట మిమ్మల్ని బతిమాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.